ఈ వీడియోలో మనం ఫ్లాష్ ఫిల్ గురించి తెలుసుకుందాం. ఫ్లాష్ ఫిల్ అనేది ఎలా పనిచేస్తుంది? మీరు ఈ సెల్‌లో గమనించండి. రాహుల్ శర్మ అని ఉంది గదా! ఈ ఫ్లాష్ ఫిల్ ఏం చేస్తుంది అంటే, మనం ఫస్ట్ సెల్‌లో రాహుల్ అని రాసామనుకోండి. మళ్ళీ సెకండ్ సెల్‌లో మనం ఏం చేయాలి ఇక్కడ స్నేహ అనే పేరు తీసుకుంటాం. అంటే ఎక్సెల్‌కి తెలిసిపోతుందనమాట. దేని ద్వారా అంటే, ఇలియాస్ అనే వ్యక్తి ఇక్కడ ఒక ప్యాటర్న్ ద్వారా వచ్చేసి ఇక్కడ నేమ్స్‌ని స్ప్లిట్ చేస్తున్నాడు. అంటే ఈ ఫస్ట్ నేమ్ కాలమ్‌లో వచ్చేసి రాహుల్ రాస్తున్నాడు. దాని తర్వాత స్నేహ. ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను కదా! ఇక్కడ స్నేహ రాశాను. ఇప్పుడు రాసిన తర్వాత నేను కంట్రోల్ ఈ షార్ట్‌కట్ కీ ఉంటది. ఆ కంట్రోల్ ఈ ద్వారా ఏమవుతుంది అంటే ఫ్లాష్ ఫిల్ అవుతుంది. అంటే ఫ్లాష్ ఫిల్ అనేది ఏం చేస్తుంది అంటే, మనం ఒక సెల్‌లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మిగతా సెల్స్‌లో ఇక్కడ ఉండే డేటా వచ్చేసి సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతూ కింద సెల్స్‌లోకి డేటా మనం స్ప్లిట్ చేయాలి అనుకుంటే ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్‌ని యూజ్ చేస్తాం. ఇక్కడొచ్చేసి రాహుల్ శర్మ ఉంది. నేను ఫస్ట్ నేమ్‌లో ఏం చేస్తున్నానంటే రాహుల్ అని టైప్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రాహుల్ నేను టైప్ చేశాను. సేమ్ ఇప్పుడు నెక్స్ట్ సెల్‌లో నేనేం చేయాలి? స్నేహ అనే పేరు రాయాలి. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇట్లా కంట్రోల్ ఈ గాని ప్రెస్ చేస్తానో, అప్పుడు ఏమవుతుంది అంటే, ఎక్సెల్‌కి ఒక ప్యాటర్న్ అనేది ఇక్కడ ఉంది. ఆ ప్యాటర్న్ ప్రకారము డేటాని స్ప్లిట్ చేయాలని తెలిసిపోతుంది. దానికోసం మీరేం చేయాలి? ఆ హోమ్‌లోకెళ్ళండి. ఇక్కడ ఫిల్‌లో వచ్చేసి మీకు ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఫ్లాష్ ఫిల్ ఆప్షన్‌ని గనక మీరు యూజ్ చేస్తే, మీకు ఫస్ట్ నేమ్స్ అన్నీ ఒక చోటకొచ్చేస్తాయి. ఇక్కడ గమనించొచ్చు మీరు ఆటోమేటిక్‌లీ ఫిల్ ఇన్ వాల్యూస్ అని ఉంది కదా! ఎంటర్ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ యూ వాంట్ యాజ్ అవుట్‌పుట్ అండ్ కీప్ ద యాక్టివ్ సెల్ ఇన్ ద కాలమ్ అని ఉంది. సో, ఇక్కడ వచ్చేసి నేను పెట్టేసిన తర్వాత నేనేం చేయొచ్చు ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్‌ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. ఇక్కడ గమనించినట్టయితే మీకు స్నేహ వచ్చేసింది. అర్జున్ కూడా వచ్చింది. అలాగే ఇలియాస్ పిల్లల నుంచి ఇలియాస్ అనే పేరు కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇదే ప్యాటర్న్‌ని నేను యూజ్ చేస్తూ లాస్ట్ నేమ్‌ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను శర్మ అని రాశాను. రాసిన తర్వాత ఇప్పుడు నేను కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తున్నాను. కంట్రోల్ ఈ ప్రెస్ చేయంగానే ఇక్కడ గమనించారా? ఈ పేరులో ఉండే లాస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడికొచ్చేసింది. అంటే ఎక్సెల్ వచ్చేసి ఒక ప్యాటర్న్‌ని ఫాలో అవుతుందనమాట. అదే ప్యాటర్న్‌ని ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తూ మనకు కావాల్సినటువంటి రిజల్ట్స్‌ని చాలా ఫాస్ట్‌గా ఇచ్చేస్తుంది. ఎప్పుడైనా ఏదైనా సినారియో మీకు గనుక ఇట్లొస్తే ఒక అంటే ఇలా పేర్లిచ్చేసి ఫస్ట్ నేమ్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. లేదంటే లాస్ట్ నేమ్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయండి అంటే, మీరు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ సెల్‌లోకొచ్చేసి వెళ్ళిన తర్వాత మీరు కంట్రోల్ ఈ లేదా ఇక్కడ ఫిల్ ఆప్షన్స్‌లో ఫ్లాష్ ఫిల్ ఆప్షన్‌ని యూజ్ చేయండి వచ్చేస్తుంది. ఇక్కడ సెకండ్ టేబుల్‌లో ఎక్స్ట్రాక్ట్ నేమ్ అని ఉంది. ఇక్కడ అంటే మల్టిపుల్ ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి. ఈ ఈమెయిల్ ఐడీస్‌లో ఉండే పేర్లని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో, దానికోసం మనం ఇక్కడ ఏం చేయొచ్చు? ఒక ఎగ్జాంపుల్ ఈ ఈమెయిల్‌లో ఉండే పేరు ఇస్తున్నాను. రాహుల్ అనేది. ఇప్పుడు సేమ్ కంట్రోల్ ఈ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ గమనించారా మీరు? స్నేహ అనే పేరు ఆటోమేటిక్‌గా వచ్చింది. అర్జున్ అనే పేరు కూడా వచ్చేసింది. మళ్ళీ దీని ద్వారా ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం డిఫరెంట్‌గా కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ ఫోన్ నంబర్స్ ఉన్నాయి కదా! ఈ ఫోన్ నంబర్స్ 5 నంబర్స్ తర్వాత నేనేం చేస్తున్నానంటే ఒక సెపరేటర్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ క్లిక్ చేసి 98765 ఒక ఐఫోన్ ఇచ్చాను. ఐఫోన్ ఇచ్చి 43210 ఇది నా నంబర్ కాదండి. ఇది ఎవరి నంబర్ కూడా నాకు తెలీదు. ఒక జనరల్‌గా ఒక ర్యాండమ్ నంబర్ అనేది ఇక్కడ తీసుకున్నాను. మీరు ఇక్కడ కావాల్సింటే అబ్జర్వ్ చేయొచ్చు. 210, 211, 12 ఇలా వచ్చింది. అంటే ఒక సీక్వెన్స్‌లో జనరేట్ చేశాను అంతే. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మీరు ఫిల్‌లోకి వెళ్ళండి. ఇక్కడ ఫ్లాష్ ఫిల్ ఆప్షన్‌ని యూజ్ చేయండి. ఇక్కడ యూజ్ చేయంగానే ఏమైంది? ప్రతి ఒక్క మొబైల్ నంబర్ కూడా వచ్చేసి ఏమైంది? ఫస్ట్ 5 డిజిట్స్ తర్వాత ఒక ఐఫోన్ అనేది ఇన్సర్ట్ చేయబడింది. దాని తర్వాత రిమైనింగ్ 5 నంబర్స్ అనేటివి వచ్చాయి. ఇలా ఈ ప్యాటర్న్‌ని ఇక్కడ క్రియేట్ చేసిందనమాట. ఇలా మనం ఫ్లాష్ ఫిల్ ద్వారా ఏం చేయొచ్చు అంటే, మనం ఎక్స్ట్రాక్ట్ చేయదలుచుకున్నటువంటి డేటాలో ఏదైనా ప్యాటర్న్ ఉంటే గనక, అప్పుడు ఫస్ట్ నేమ్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ రాసేసి మిగతావి అలాగే స్ప్లిట్ చేయాలి అంటే ఫ్లాష్ ఫిల్ లేదా కంట్రోల్ ఈ ఆప్షన్ ద్వారా మనం స్ప్లిట్ చేయొచ్చు. ఇది ఫ్లాష్ ఫిల్. ఈ క్లాస్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ కావాలంటే మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. నేను మీకు ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసి కావాల్సింటే కూడా పంపిస్తాను. సరేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం సెలెక్టింగ్ గురించి తెలుసుకోబోతున్నాం.